ఎవరి గురించైనా ఏమైనా రాయడం, మాట్లాడడం, ఎటువంటి నీచ భాషనైనా ఉపయోగించడం భావప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందా? అట్లా చెలరేగిపోతున్న సోకాల్డ్ సామాజిక మాధ్యమాలు, ముఖ్యంగా యూట్యూబర్లు పోతున్న విపరీత పోకడల్ని జర్నలిజం అందామా? ఇవన్నీ మీడియా కోవకు చెందుతాయా? వాస్తవ సమాచారాన్ని సేకరించి జవాబుదారీతనంతో రిపోర్ట్ చేసే పత్రికా రంగంతో ఏ జవాబుదారీతనము లేకుండా విచ్చలవిడిగా సత్యంతో సంబంధం లేకుండా అమర్యాదకరమైన జుగుప్సాకరమైన భాష ప్రయోగం చేసే యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఇదే ఘాటలో కట్టడం సమంజసమేనా? వాటిని ఇదే ఘాట్లో కడదామా? ఇందులో వేర్వేరు కోణాలు ఉన్నాయి. ఆ కోణాల్లో రాజకీయాలు ముఖ్యమైనవి. సామాజిక మాధ్యమాల పేరిట చెలరేగిపోతున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లను రాజకీయ పక్షాలు తమ ప్రత్యర్థుల ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టడానికి ఉపయోగించుకుంటూ అందుకోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాయి. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తున్నది అనేది ప్రస్తుతం చర్చనీయాంశం కాదు. ముఖ్యంగా ప్రత్యర్థి రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను, మరీ ముఖ్యంగా మహిళల్ని కించపరిచే విధంగా వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ నీచ భాషా ప్రయోగం జరుగుతున్నది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి మీద, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మీద జరిగిన దాడులు ఇందుకు ఉదాహరణ. స్త్రీల పట్ల పురుషులకు ఉండే చులకన భావానికి రాజకీయ నాయకులు మినహాయింపు కాదు. ప్రత్యర్థి రాజకీయ నాయకుల కుటుంబాల్లోని స్త్రీలను ఉద్దేశించి నీచ భాష ఉపయోగించడం ఒకటైతే, నేరుగా రాజకీయాల్లో పాల్గొనే స్త్రీల పట్ల ఉపయోగించే భాష అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళని లైంగికంగా వేధించడం, సంబంధాలు అంటగట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం చాలా సాధారణంగా జరిగేది. మొత్తంగా వాళ్ళని రాజకీయాల నుంచి పారిపోయేలా చేయడం అనేది జరుగుతూ ఉండడం చూస్తాం మనం. మీడియాకు సరైన నిర్వచనాన్ని నిర్ణయించడం, రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి స్త్రీలను అవమానించే ధోరణి మార్చడం ఇప్పటి అవసరం. ఎవరు చేస్తారు ఈ పని? రాజకీయ వ్యవస్థ ఆలోచనలో మార్పు రావాలి. అంతవరకు ఇవి సాగుతూనే ఉంటాయి. అందుకే దీని గురించి కేవలం ప్రజలు, మీడియా ఆలోచిస్తే సరిపోదు. మొత్తం రాజకీయ వ్యవస్థ ఈ ధోరణి గురించి మాట్లాడాలి. రాజకీయ నాయకులు ఏ కారణాలతో ఇటువంటి ధోరణిని ప్రోత్సహించినా అది తప్పే. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఈ విలువల పతనాన్ని ఆపేందుకు అన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నం చేయాలి. సమాజంలో స్త్రీల గురించి నీచంగా, నిందాపూర్వకంగా ఎవరూ మాట్లాడని స్థితి తీసుకురావడానికి మన రాజకీయ వ్యవస్థ పనిచేయాలి తప్ప అధికారమే పరమావధి, ఏ విలువలతోనూ పని లేదు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ. ఆదివారం నాటి మన తెలంగాణ దినపత్రిక నేతల లొసుగులకు సోషల్ మీడియా ముసుగు శీర్షికన ప్రచురించిన డేట్ లైన్ హైదరాబాద్ చదవండి.